ఏంటి మిత్ర, ఇంకా ఏం చూస్తున్నావు? త్వరగా నా మెడలో తాళి కట్టేశాయి మిత్ర, త్వరగా కాలి కట్టు అని అంటూ ఉంటే ఇక మిత్ర మత్తులో ఉండటం వల్ల ఏం చేస్తున్నాడో మిత్రకే అర్థం కాదు. ఇక వెంటనే మిత్ర తాళిని పట్టుకుంటాడు. ఇక సరియు మాత్రం వీడియో తీయడానికి సిద్ధంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు అనుకున్నట్టుగానే సాధిస్తున్నావు మనీషా అని సరయు ఈ విధంగా సైగ చేస్తూ సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి తాళిని పట్టుకొని వెంటనే మిత్ర మనీషా దగ్గరకు వస్తాడు. అప్పుడు మనీషా ఎంతో ఎగ్జైటింగ్గా మిత్రని చూస్తూ ఉంటుంది. మిత్ర, ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా కట్టు మిత్ర అని అంటూ ఉంటుంది మనీషా. అప్పుడు వెంటనే మిత్ర ఇక మూడు ముళ్ళు వేయటానికి సిద్ధంగా ఉంటాడు. అలా తాళిని పట్టుకొని మనీషా మెడలో ఒక్కో ముడి వేస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం విషయం తెలుసుకున్న దేవయ్యని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది నాకు కోడలిగా రావడానికి వీల్లేదు, నేను చచ్చిన దాన్ని కోడలిగా నేను అంగీకరించను అని అనుకుంటూ వెంటనే లక్ష్మి వివేక్ల దగ్గరకు వచ్చి కోపంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది చిన్నత్తయ్య, అలా ఉన్నారేంటి? ఇలా ఉండక ఎలా ఉండాలి? ఎప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి చిన్నత్తయ్య, ఏం జరిగిందా? ఆల్రెడీ లాయర్ గారు వస్తున్నారు. ఏంటి, లాయర్ గారు వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఇక నా కొడుకుతో నీ చెల్లి ఉండడానికి వీల్లేదు. ఏంటి చిన్నత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా? ఏంటమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవునరా, ఆల్రెడీ లాయర్ని మాట్లాడాను, లాయర్ వస్తున్నాడు. ఇక నాతో ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే వచ్చాక కోర్టులోనే తేల్చుకుందాం. జానుకి నువ్వు విడాకులు ఇచ్చి తీరాలి అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఏమనాలో అర్థం కాక చాలా షాకింగ్గా వివేక్ చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, నువ్వేమంటున్నావో నీకైనా అర్థమవుతుందా? అవునరా, నేను అన్నే ఆలోచించే మాట్లాడుతున్నాను. ఇక నువ్వు ఎలాగైనా సరే నువ్వు విడాకులు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే దాన్ని నేను కోడలిగా ఎప్పటికీ అంగీకరించలేను అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా వివేక్ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలు ఎందుకు చిన్నత్తయ్య, ఎందుకు మీరు విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే పిల్లలు పుట్టని దాన్ని నేను కోడలిగా ఎలా ఉంచుకుంటానని అనుకుంటున్నా. అందుకే నేను ఒప్పుకోను. అది నాకు కోడలేంటి అని కోపంగా ఈ విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. అసలు అత్తయ్యకు ఈ విషయం ఎలా తెలిసింది అని అనుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక అది నా కోడలిగా ఉండడానికి వీల్లేదు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా మిత్ర కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. రేయ్, వెళ్ళరా, ఇక మీద నువ్వు దాని గురించి కాదు ఆలోచించాల్సింది, నువ్వు ఇంకో భార్య గురించి ఆలోచించు. అర్థమవుతుందా? గర్భసంచి లేని దాన్ని నేను ఎప్పటికీ కోడలిగా అంగీకరించను. అంటే మీరేం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య? ఇప్పుడు నా చెల్లికి గర్భసంచి లేదని మీరు వేరొక పెళ్లి చేయాలని అనుకుంటున్నారా? అవును, అంతే కదా. మరి అలా కాకుండా ఇలాంటి నిర్ణయాన్ని నేనెందుకు చెప్తాను అని కోపంగా అంటూ ఉంటే, అయితే సరే చిన్నత్తయ్య గారు, గర్భసంచి లేదని మీరు ఇంతలా బాధపడుతున్నారు కదా, మీకు వారసులు కావాలి కదా. ఎవరికైనా వారసులు కావాలనే ఉంటుంది. అయితే పిల్లలు పుడతారు. గర్భసంచే లేని దానికి పిల్లలు ఎలా పుడతారు? లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నావా? లేదు చిన్నత్తయ్య గారు, నేను నిజమే చెప్తున్నాను. జానుకి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టరు. అందుకే కదా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా గర్భసంచిని నేను జానుకు దానం చేస్తాను. అప్పుడు పిల్లలు పుడతారు కదా అని అనగానే ఇక దేవయ్యని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి, నీ గర్భాశయాన్ని దానం చేస్తావా? అవును చిన్నత్తయ్య గారు. అలా చేస్తే మిత్ర ఒప్పుకుంటాడా? ఆయన భలే దానివి.
నీకు నువ్వు నీ ఇష్టానికి ఏది పడితే అది మాట్లాడితే నమ్మే వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నావా? లేదు చిన్నత్తయ్య, నేను నిజమే చెప్తున్నాను. ఇలాంటి ఇలాంటివి మాత్రం మీరు చెయ్యకండి. అయితే ఇప్పుడే వెళ్ళి గర్భసంచి నీ చెల్లెలికి దానం చేయి, అప్పుడు నేను విడాకులు ఇప్పించను అని ఈ విధంగా అనగానే, వదినమ్మ వద్దు వదినమ్మ, అన్నయ్య అన్నయ్యని అడిగి ఏ విషయమైనా నిర్ణయం తీసుకోకని ఇలా అన్నయ్యకి తెలియకుండా ఇలా చేయటం కరెక్ట్ కాదు వదినమ్మ. వద్దు వివేక్, మీ అన్నయ్య కూడా ఏమీ అనడు. వదినమ్మ ప్లీజ్ వదినమ్మ, ఒక్క క్షణం అన్నయ్యతో మాట్లాడండి. అప్పుడు వెంటనే వివేక్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక వివేక్ ఫోన్ చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ అని రావటంతో వివేక్ వెంటనే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అయ్యో ఓరి దేవుడా, ఇలా జరుగుతుందేంటి, ఏం చేయాలో ఎలా ఏం చెప్పాలో కూడా నాకేం అర్థం కావట్లేదు అని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు వివేక్. వదినమ్మ ప్లీజ్ వదినమ్మ, ఇలాంటి నిర్ణయం తీసుకోకండి వదినమ్మ అని విధంగా అంటూ ఉంటే, వద్దు వివేక్, నన్ను ఆపకో. డాక్టర్, నా గర్భసంచిని తీసి నా చెల్లెలికి ఇవ్వండి. ఎందుకంటే నా చెల్లెలు కళ్ళు తెరిచేలోగా గర్భసంచి తనకు ఉండాలి. లేస్తే ఇక నా చెల్లి ఎప్పటికీ అంగీకరించదు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా వివేక్ దేవి అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే థియేటర్లోకి వెళ్ళిపోతుంది లక్ష్మి. అయ్యో అన్నయ్య, కాల్ని ఎందుకు తీయట్లేదు అన్నయ్య, త్వరగా పిక్ ద కాల్ అన్నయ్య అని వివేక్ చాలా కంగారు పడిపోతూ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం వెంటనే మూడో ముడి అలా వేయబోతూ ఉండగా మిత్ర అని గట్టిగా అరవగానే వెంటనే మిత్ర కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పుడు తాళి క్రింద పడిపోతుంది. ఇక వెంటనే జయదేవ్ వచ్చి చెంప పగల కొట్టగానే, ఏమైంది నాన్న, ఏమైంది, నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా, మనిషి మెడలో తాళిలా కడుతున్నావు అని అనగానే, ఏంటి, నేను మనిషి మెడలో తాళి కడుతున్నానా? అవునరా, నువ్వు మనిషి మెడలో తాళి కడుతున్నావు, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదు అని ఈ విధంగా జయదేవ్ అనగానే, ఏంటి మనీషా, ఏం జరుగుతుంది? ఏమో మిత్ర, నువ్వు మత్తులో ఉండి నా మెడలో తాళి కట్టడానికి దగ్గరగా వచ్చావు. కాదు, కావాలంటే ఈ వీడియో చూడరా. సరే యూఏ, వీడియో తీయటం నా కళ్ళతో నేను చూశాను అని అంటూ వీడియో క్లిప్ని మిత్రకు చూయించగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. వెంటనే చెంప చెడల్లుమని పీకుతాడు మనీషాని. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నీకు నేను ముందే చెప్పాను, నా జీవితంలో లక్ష్మికి మాత్రమే చోటు ఉంటుంది, మరెవరికి చోటు ఉండదని. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దాని గురించి నువ్వు మనసులో పెట్టుకొని ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు మనీషా. అసలు లక్ష్మి ఎక్కడ ఉంది అని ఈ విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అంతలో అక్కడే ఉన్న ఫోన్ చూసి వివేక్ ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశాడో అని అంటూ వెంటనే మిత్ర ఫోన్ చేస్తాడు. వివేక్, ఏమైందిరా, ఏం జరిగింది అని అంటూ ఉంటే వెంటనే వివేక్ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మిత్ర. వెంటనే ఇక పరుగున పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. మరి అసలు గర్భసంచిని జానుకి ఇవ్వడాన్ని మిత్ర ఆపగలడా, ఆపుతాడా, అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్, రివ్యూస్, ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి. ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.